మీరు అట్నుంచి అటు బయలుదేరి విల్లాకు వచ్చేసేయండి. ఈ పూటే లక్ష్మీ పూజ. అలాగే పిన్ని గారు, అటే వచ్చేస్తాం. ఈ అక్క చెల్లెలు ఎట్టిల్లుంటారు? కాస్త కాకపోతే కాస్త బుద్ధుండక్కర్లా. చిన్నదేలాగూ కొరకరాని కొయ్య, పెద్దదానికేమైంది? ఇద్దరు అక్క చెల్లెలే కదా. బాగా చెప్పావురా. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? అక్కడికి రాలేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళుంటారు? రఘురామ్, సాకేత్ ఎక్కడున్నాడో ఫోన్ చేసి వాళ్ళిద్దరిని విల్లా దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే నానమ్మా, ఆల్రెడీ వాళ్ళు విల్లాలోనే ఉన్నారు. ఇద్దరూ కలిసి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మా, అన్నీ ఉన్నాయి, కలసం చెంబు ఒక్కటే లేదు. ఏం లక్ష్మి, అన్నీ సర్దేనన్నావు? అది నేను లిస్టులో చెప్పలేదమ్మా, అందుకే పెట్టలేదనుకుంటాను. సర్లే, వెళ్ళి తీసుకురా లక్ష్మి, వెళ్ళు. అలాగే అత్తయ్య. మంగత్తకు తెలియకుండా వెనకాలేదో జరుగుతుంది. లాగాలి, బయటికి లాగి బాగెత్తగా మొయ్యాలి. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? ఫోన్ ఏమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అమ్మా, ముహూర్తానికి ఇంకా గంటన్నర సమయం మాత్రమే ఉంది, మనం బయలుదేరదాం. అలాగే బయలుదేరదాం, కానీ పిల్లలెవరూ రాలేదే. మనం వెళ్ళి పూజ ఏర్పాట్లు చేయొచ్చు, ఈలోపు వాళ్ళు వచ్చేస్తారు. ఏడున్నారో తెలిస్తే కదా రావటానికి. అత్తయ్య గారు, అష్టలక్ష్మిల కలసం చెంబు కనబట్టం లేదు. కనపడకపోవడం ఏమిటే? నువ్వు సరిగా వెతికేవా? అంతా వెతికానండి. అది కాకపోతే ఇంకోటి పెట్టమ్మా, కలశానికే కదా, ఏదైనా పర్వాలేదు. ఏ చెంబు పడితే ఆ చెంబు కలశానికి పెట్టరండి. లక్ష్మి, నీకెప్పుడు మతి మరిపే. వెళ్ళు, వెళ్ళి నా బీరువాలో నా పెళ్లి నాటిది బంగారం బిందుంది, అది తీసుకురాపో. ఏదైనా పర్వాలేదట, ఏదైనా పర్వాలేదు. ఏదో విషయం నడుస్తుంది, అదేంటో మనం తెలుసుకోవాలి, అది నేను క్యాచ్ చేసుకోవాలి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. హలో సీత, ఎక్కడున్నారు మీరు? పంతులు గారు వచ్చారు, మేము లక్ష్మీ పూజ బయలుదేరుతున్నాం. మీరు ఎక్కడున్నా సరే అర్జెంటుగా వచ్చేసేయండి. హలో 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 ఏం పిన్ని, ఎక్కడుందంట? వినబట్టం లేదనుకుంటా, కట్ అయిపోయింది. కట్ అయిందా, కట్ చేసిందా? ఏమో రఘు, ఈవిడ గారు ఎంత చెప్పినా వినకుండా కలసం చెంబుతో సహా వెళ్ళి వేరు కాపురం పెట్టిస్తుందన్నమాట. చూడు సీత, నువ్వు అర్జెంటుగా కలసం చెంబుతో ఇంటికొచ్చేయి, లేకపోతే కావాలనే మన మధ్య దూరం పెంచిందాని అవుతావు. వాళ్ళని ఇంటికి దూరం చేసిన పాపం నీదే అవుతుంది. అంతే. అది కాదు రఘురామ్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్. రావాలి అంతే. రఘు, సాకేత్, ఏంటదినా? సిచ్యువేషన్ బాగోలేదు. ఏమైందదినా? అత్తయ్య గారు రఘురామ్ ఇద్దరు ఫోన్ చేశారు. అక్క, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. యువతల పూజ జరుగుతుంటే ఆ డిస్టర్బెన్స్ ఏంటి? రఘు, స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రాకుండా ఏమొస్తుంది పిన్ని? స్విచ్ ఆఫ్ చేయడం ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారు అనుకుంటున్నావు? ఎక్కడున్నారు? రేపు స్వర్ణ వాళ్ళు విల్లాలో పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. రేపు వాళ్ళు వ్రతం చేసుకునే విషయం అమ్మమ్మ గారికి తెలియదు. ఇప్పుడు ఎలా రఘురా? చెబితే విన్నప్పుడు చెడ్డాక చూడడమే. అంతా నానమ్మే డిసైడ్ చేస్తుంది, మనమేం చేయగలం? అత్తయ్య గారితో చెప్తే చూద్దాం ఏం జరుగుతుందో. పద పిన్ని.